హలో 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 హాయ్ ఫ్రెండ్ హాయ్ హాయ్ హాయ్. ఈరోజు నేను ఎక్కడున్నా అంటే చేస్తున్నారా? నేను ఉన్నట్టు ఎక్కడ మీరు చెప్పుకొని చూద్దాం. అంత టైం వద్దులేండి. నేను ఉన్నది అనకాపల్లిలో. మీకు రీసెంట్గా మీకు తెలిసి ఉంటుంది అందరికీ, అమ్మవారి పునఃప్రతిష్ఠ అయ్యింది. అంటే ఆల్మోస్ట్ 3 years పట్టింది అమ్మవారికి పునఃప్రతిష్ఠ చేయడానికి. అప్పటి వరకు మిగతా వాళ్ళందరూ బయటనే, అంటే అమ్మవారికి వేరేగా లోపల పూజలు లోపల జరిగేవి, బయట పూజలు బయట చేస్తున్నారు అనమాట. కానీ ఈ ఇయర్ 2026లో లాస్ట్ మంత్, నాకు ఎగ్జాక్ట్గా తెలీదు, పునఃప్రతిష్ఠ అయిందండి. ఉగాది రోజు నుంచి పునఃప్రతిష్ఠ అయింది. అమ్మవారి గుడి మామూలుగా లేదు అసలు. కన్నులకు బిందుగా ఉంది అసలు. అంత బాగా వెళ్ళాము, అంత బాగా దర్శనం అయింది. నిజంగా అమ్మవారి సన్నిధిలోకి వెళ్ళాక గూస్ బంప్స్ వస్తాయండి ఒక్కొక్కరికి. అంటే ఆ వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి గుడి దగ్గర, నిజంగా సత్యమైన తల్లండి. మేము అనుకోకుండా సడన్గా బయలుదేరాం, నేను మా అత్తమ్మ మామయ్య. నేను మ్యాక్సిమం ట్రై చేశాను వీడియో తీయడానికి, ఎంతవరకు దర్శనం ఉందో. అంటే మేము 3 లైన్లో వెళ్ళాము, కానీ అమ్మవారి దర్శనం ఎందుకు, మేము అక్కడికి వెళ్ళేసరికి మాకు వేరే లైన్లో, అంటే మేము ఫ్రీగా వెళ్ళినా సరే 50 రూపాయల దర్శనం నుంచి 100 రూపాయల దర్శనానికి మేము వెళ్ళిపోయాం. మేము అక్కడ ఫ్రీ లైన్లోనే వెళ్ళాం. ఇక్కడ నుంచి ఒక ఆయన మాకు ఫ్రీ దర్శనం ఉంది, 50 రూపీస్ 100 రూపీస్ దగ్గర నుంచి దర్శనం అవుతాయి కదా, అక్కడ అయింది. దాంతోపాటు అక్కడ అమ్మవారి గుడిలో కోలాటం జరిగింది. బాబ్బా, అసలు అమ్మవారి గుడి చూడడానికి కన్నులు ఎండుగా ఉందండి. కోలాటం జరిగింది ఇక్కడ. అమ్మవారు అయితే ఇంకా మనం మర్చిపోదామన్నా మర్చిపోయాం, అంత కళ్ళల్లో వేస్తారు, అంత అందంగా ఉందన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అసలు పాత అమ్మవారి గుడికి ఈ అమ్మవారి గుడికి అంటే రెనోవేషన్ అయిన తర్వాత చాలా మార్పులు ఉన్నాయి. ఒకప్పుడు పాత అమ్మవారి గుడి చిన్నదిగా చక్కగా, అంటే అప్పుడున్న సమయంలో అప్పుడు ఉండే ఎలా ఉండేదో ఇంకా మనకి ఓల్డ్ కల్చర్ లాగా మనం గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు చాలా మారింది గుడి. చూసారా, చిన్న చిన్న పిక్స్ తీసాను. దాంతోపాటు గుడి దగ్గర మాత్రం సూపర్. అసలు అన్నప్రసాదానికి వెళ్దాం అనుకున్నాం, కానీ చాలా పెద్ద లైన్ ఉంటుంది. కానీ ఈసారికి మాకు అదృష్టం లేదు అనుకుని మేము బయటలో తిన్నాం. నెక్స్ట్ టైం కొంచెం ఖాళీ అయిన తర్వాత మళ్ళీ వస్తాం, మే నెలలో మళ్ళీ వెళ్తాం. మళ్ళీ అప్పుడు నీట్ అండ్ క్లియర్గా ఇంకా వీడియో పెడతాను. అసలు అంటే అనుకోకుండా వెళ్ళిపోయానండి, కానీ ఆ రోజు ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది, అయినా మేము వెళ్ళిపోయాం. చూసారా అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు అసలు. సూపర్. అక్కడికి వెళ్ళి కొన్ని పిక్స్ తీసుకున్నా, అది కూడా పెట్టాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.